సో టుడే కొన్ని బిడ్ బ్యాంక్స్లో క్వశ్చన్స్ చెప్తాను. The dimensionless physical quantity among the following is option 1 Young's modulus, and option 2 Poisson's ratio, option 3 bulk modulus, option 4 rigidity modulus. The dimensionless physical quantity among the following is the question. So in this Poisson's ratio is the dimensionless physical quantity. It is the answer. Poisson's ratio. Okay. Note చేసుకోండి. వినబడుతుందా వాయిస్? సార్ వినబడుతుంది సార్. ఓకే. Completed, sir. Okay, completed. Answer ఏంటి శిరీష చెప్పు. Dimensionless physical quantity. Completed, sir. Okay, seriously. What is the answer? Poisson's ratio. Okay. Next,
kilowatt hour is the unit of kilowatt hour is the unit of kilowatt hour is the unit of ఇక్కడ ఆప్షన్స్ 1 power, 2 energy, 3 pressure, 4 time it is given. So kilowatt hour is the unit of that is it is given that ఎనర్జీ అని ఇచ్చారు ఎనర్జీ బట్ అది పవర్ కి ఉంటుంది సో పవర్ అది కిలోవాట్ అవర్ అనేది దేనికి యూనిట్ ఇట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ పవర్ అది బట్ ఇక్కడ ఎనర్జీ అని ఇచ్చారు సో అది పవర్ అని రాసుకోండి ఎందుకంటే వాట్స్ లో చెప్పేది పవర్స్ అది ఓకే నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ light year is the unit of light year దేనికి యూనిట్ it is for 1 time, 2 distance, 3 speed, 4 year అని ఇచ్చారు light year is the unit distance of it is the unit of distance అని రాసుకోండి ఆన్సర్ డిస్టెన్స్ నెక్స్ట్ so here this is 1 horsepower is equivalent to fourth question 1 horsepower is equivalent to questions answer options 746 watts 746 joules 1746 watts 373 watts అన్నారు సో ఆప్షన్ ఏంటంటే 746 watts 1 హార్స్ పవర్ ఎంతకి ఈక్వల్ ఎన్ని వాట్స్ కి ఈక్వల్ ఎన్ని వాట్స్ కి ఈక్వల్ 746 watts పాస్కల్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పాస్కల్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ Pascal is the SI unit of options 1 impulse, 2 coefficient of viscosity, 3 surface tension, 4 modulus of elasticity. సో ఇక్కడ పాస్కల్ అనేది యాక్చువల్గా మనకు ప్రెషర్కి ఉంటుంది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని ఇచ్చారు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ రాసుకోండి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది యాక్చువల్గా అయితే ప్రెషర్ అని ఉంటుంది ఓకేనా అండ్ క్యాండెలా ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ క్యాండెలా దేనికి ఎస్ఐ యూనిట్ క్యాండెలా ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాట్ దేనికి luminous intensity. Candela is the SI unit of what? And Candela దేనికి SI unit? Luminous intensity. సో నోట్ చేసుకున్నారా వన్ హార్స్ పవర్ అంటే 746 వాట్స్ ఈ పాస్కల్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని ఇచ్చారు అండ్ ప్రెషర్ అని ఉంటుంది సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ క్యాండెలా ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ luminous intensity and light year is the unit of distance
kilowatt hour is the unit of power. So next, completed. Yes, sir. Poise is the unit of poise అనేది దేనికి యూనిట్? Poise is the unit of. So ఇక్కడ ఆప్షన్స్ టార్క్, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నాము. సో ఇట్ ఈస్ viscosity. Next, the unit of temperature in SI system. In SI system lo enti unit temperature ki, that is degree Kelvin. The unit of temperature in SI system. In SI system. ఏంటిది అది యూనిట్? డిగ్రీ కెల్విన్. ఓకే. నెక్స్ట్, కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనేది దేనికి యూనిట్? దిస్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లీనియర్ మూమెంటం. లీనియర్ మూమెంటం. లీనియర్ మూమెంటం అంటే ఏంది? మాస్ ఇంటూ వెలాసిటీ, ఎంబి. SI unit of universal gas constant. SI unit of universal gas constant. Universal gas constant. Universal gas constant దేంతో డినోట్ చేస్తాము? ఏ లెటర్ తోటి? It is denoted by R. ఇక్కడ జౌల్, కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్. This is the joule, Kelvin inverse, mole inverse. SI unit of universal gas constant. ఓకే, నోట్ చేసుకున్నారా? Yes, sir. Completed. Completed, sir. ఓకే, వాట్ అబౌట్ శిరీష? మరి నువ్వు రాసుకున్నావా? Complete, sir. Okay. Next, unit used to measure the nuclear diameter. Unit used to measure the nuclear diameter. న్యూక్లియర్ డయామీటర్ అంటే ఏంది? ఆటంలో రేడియస్, న్యూక్లియస్ ఉంటుంది కదా, దాన్ని డయామీటర్ దాని యొక్క వ్యాసాన్ని దానికి మెజర్ చేయడానికి ఏ యూనిట్ వాడతాం? ఫెర్మి. ఓకేనా? యూనిట్ యూజ్ టు మెజర్ ద న్యూక్లియర్ డయామీటర్ ఏంటిది? అది ఫెర్మి. అండ్ నెక్స్ట్, పవర్ సెకండ్ is the unit to measure. Per second is the unit to measure. Per second అనేది దేన్ని మెజర్ చేయడానికి? ఒకటి టైం, రెండు డిస్టెన్స్, మూడు మాస్, ఫోర్ ఫోర్స్. సో per second it is used to measure distance. It is the unit of distance only. Understand? Next, dimension formula of torque. Dimensional formula of torque. So this dimension formula of torque, first the ml T inverse 2 ఇచ్చారు. సెకండ్ ml inverse T inverse 1 అని ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ ది ml2 T inverse 2 ఇచ్చారు. ఫోర్త్ ml
inverse to T inverse to each other. So dimension formula for torque is given by ML2 T inverse 2. Okay now. Okay, note చేసుకున్నారా? Have you noted? Complete, sir. Okay. Next. So the quantity which is not a unit of time అన్నాడు. అంటే టైం కి కింద దాంట్లో యూనిట్ కాంది ఇది. The quantity which is not a unit of time. సో టైం కి యూనిట్ కాంది ఏది అంటే ఆప్షన్స్ ఫస్ట్ మైక్రో సెకండ్ ఇచ్చాడు, ఇది యూనిట్ కి టైమే. అండ్ సెకండ్ లైట్ ఇయర్ ఇచ్చాడు, థర్డ్ లీప్ ఇయర్ ఇచ్చాడు. థర్డ్ లీప్ ఇయర్ కూడా యూనిట్ కి టైం యూనిట్ అది. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ టైం అది. ఫోర్త్ ది లూనార్ మంత్. అంటే లూనార్ మంత్ అంటే ఒక అదే మనకు తెలుసు కదా, ఒక అది కూడా కాలానికి సంబంధించింది టైం అది. సో ఇక్కడ కానిది ఏంది అంటే లైట్ ఇయర్. లైట్ ఇయర్ మాత్రం డిస్టెన్స్ కి యూనిట్ ఇది. లైట్ ఇయర్ దేని యూనిట్? డిస్టెన్స్. నెక్స్ట్ 1 కిలోవాట్ అవర్ KWH ఈక్వల్ టు వాల్యూ అడుగుతాం. 1 కిలోవాట్ అవర్ అంటే ఎంత? సో దీని వాల్యూ వచ్చేసి 36 into 10 power 5 joules. Okay. The dimension formula of surface energy is same as that of surface energy is same as that of. అంటే దేని డైమెన్షన్ ఫార్ములా దేనిది సేమ్ ఉంటుంది అన్నాడు. అంటే ఇక్కడ కింద ఆప్షన్స్ ద 1 సర్ఫేస్ టెన్షన్, 2 స్ప్రింగ్ కాన్స్టెంట్, 3 వర్క్, 4 గ్రేడియంట్ ఆఫ్ ఫోర్స్ అన్నాడు. సర్ఫేస్ ఎనర్జీకి వర్క్ కి సేమ్, వర్క్ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి రాసుకోండి, వర్క్ అని రాసుకోండి. ద డైమెన్షనల్ ఫార్ములా of surface energy is same as that of energy. ఎనర్జీ ఉన్న సర్ఫేస్ ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. Is it completed? Complete అయిందా? Complete, sir. Okay. Next, n న్యూటన్ అంటే ఇక్కడ n అంటే ఏంది? న్యూమరికల్ వాల్యూ అది. n న్యూటన్ సెకండ్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్స్ లో ఇచ్చారు ఇక్కడ. 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. సో n న్యూటన్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. ద వాల్యూ ఆఫ్ n అంటే అక్కడ n వాల్యూ ఎంత అవుతుంది అది రాయమంటాడు. ద వాల్యూ ఆఫ్ n ఈక్వల్ టు వాట్ అంటే ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ 10 పవర్ 5 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ 10 పవర్ -5, థర్డ్ ఆప్షన్ 10 పవర్ -6, ఫోర్త్ ఆప్షన్ 10 పవర్ -7 ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసినప్పుడు ఇది తీసుకుంటే n వాల్యూ ఏమవుతుందంటే 10 పవర్ -5 అవుతుంది. ఎందుకంటే 10 పవర్ -5 న్యూటన్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఇట్లా 10 పవర్ -5 న్యూటన్ సెకండ్ వాల్యూ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది.
ఏమైనా రాసుకున్నారా? కంప్లీటెడా? కంప్లీటెడా? ఎస్, ఓకేనా? నెక్స్ట్, ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది దేనికి యూనిట్? ఈజ్ ద యూనిట్ ఆఫ్. సో ఆప్షన్స్: 1 energy, 2 charge, 3 potential difference, 4th potential gradient. Electron volt is the unit of. Electron volt is the unit of. This is electrical energy. It is given ఎనర్జీ అని ఇచ్చారు కదా. ఎలక్ట్రాన్ వోల్ట్, ఎలక్ట్రాన్ ఈవీ అంటే ఏంది? ఎనర్జీకే. ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది దేనికి యూనిట్? ఎనర్జీకే. ఎందుకు? మనం ఈవీ అని ఇస్తాం చూసినా, ఈవీ ఈజ్ ఈక్వల్ టు హెర్ట్జ్ లో చెప్తాం దీన్ని. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటాం. ఇది దేనికి యూనిట్? ఎనర్జీకి. అండర్స్టాండ్? ఓకేనా? 1 జౌల్ అంటాం కదా, 1 జౌల్స్ కి ఎన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటాం. సో దట్ ఈస్ ఎనర్జీ. అండ్ సీమెన్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్. సీమెన్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్? సీమెన్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్. సో ఆప్షన్స్: ఫస్ట్ ఇండక్టెన్స్, సెకండ్ కండక్టెన్స్, థర్డ్ కెపాసిటెన్స్, ఫోర్త్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్. సీమెన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్. Electrical conductance. Okay now. Next question: 1 Fermi is equivalent to. 1 Fermi అనేది దేనికి ఈక్వలెంట్? సో అక్కడ 1 Fermi వాల్యూ. ఫెర్మి అంటే దేనికి యూనిట్ అని చెప్పాను? ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ టెంపరేచర్. ఫెర్మి, ఫెర్మి అమ్మ. టెంపరేచర్ కి యూనిట్ కెల్విన్. ఫెర్మి అంటే న్యూక్లియర్ డయామీటర్. ఆటం లోపల న్యూక్లియస్ యొక్క వ్యాసార్థము, రేడియస్ అండ్ డయామీటర్ ఉంటుంది కదా, దాన్ని కనుక్కోవడానికి ఫెర్మిని వాడతాం. ఈ ఫెర్మి వాల్యూ ఎంత అంటే 10⁻⁻5 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్, ఇవి కొన్ని మీరు బై హార్ట్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి కంప్లీట్ అయిందా? కంప్లీట్ సార్. ఓకే. నెక్స్ట్, అనదర్ క్వశ్చన్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్టీఫెన్స్ కాన్స్టెంట్. స్టీఫెన్స్ కాన్స్టెంట్ అనే ఒక వాల్యూ ఉంటుంది, దాని యొక్క ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్టీఫెన్స్ కాన్స్టెంట్. స్టీఫెన్స్ కాన్స్టెంట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ ఎంత అంటే, దట్ ఈస్ దాని W మీటర్ ఇన్వర్స్ 2 అండ్ కెల్విన్ ఇన్వర్స్ 4. అంటే వాట్ మీటర్ ఇన్వర్స్ 2 కెల్విన్ ఇన్వర్స్ 4. ఇది ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్టీఫెన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్, ఇంకొక క్వశ్చన్ రాసుకోండి. ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ
has the same dimensions as that of gravitational field intensity has the same dimensions as that of acceleration and రాసుకోండి. The gravitational field intensity has the same dimensions as that of acceleration. Okay na? రాసుకున్నారా? సార్ క్వశ్చన్ మళ్ళీ సార్ చెప్పండి సార్. The gravitational field intensity has the same dimensions as that of acceleration. అంటే ఏంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉన్ను యాక్సలరేషన్ కి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. రెండిటి యొక్క డైమెన్షన్ సేమ్, డైమెన్షనల్ ఫార్ములా సేమ్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఒకటి. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాంగులర్ యాక్సలరేషన్ మీకు మొన్న రాయించాను నేను, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ అని. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాంగులర్ యాక్సలరేషన్. సో దానికి డైమెన్షన్ ఫార్ములా ఏంటిది అంటే ఇది గుర్తుపెట్టుకోండి. m⁻0 L⁻0 T⁻−2. ఇది డైమెన్షన్ ఫార్ములా ఫర్ యాంగులర్ యాక్సలరేషన్. ఓకేనా? నెక్స్ట్ another question. The dimensional formula for electrical capacitance. Electrical capacitance ki dimension formula ఏంటి రాసుకోండి. The dimensional formula for electrical capacitance is దాని డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే m⁻⁻1 L⁻⁻2 T⁻4 I⁻2. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్. ఒకసారి చెప్పండి, ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్. ఏం రాసుకున్నారు? డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్ ఏంటిది? m⁻⁻1 చెప్పు శ్రేయర్షిని. m⁻⁻1 L⁻⁻2 T⁻4 చెప్పండి, I⁻2. ఓకేనా? నోట్ చేసుకున్నారా? Yes, is it completed? Yes, sir. Next, the physical quantity which has
which has dimensional formula as that of అంటే ఒక ఫార్ములా ఇచ్చారు, ఒక ఫార్ములా దీనికి ఈక్వలెంట్ గా ఉండే డైమెన్షన్ ఫార్ములా ఉండే ఫిజికల్ క్వాంటిటీ ఏది ఇంటూ లెంత్ అన్నాడు. ఇక్కడ ఎనర్జీ బై మాస్ ఇంటూ లెంత్. సో దీనికి ఈక్వలెంట్ గా ఉండే డైమెన్షన్ ఫార్ములా ఉండే ఫిజికల్ క్వాంటిటీ ఏది అని అడిగాడు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎనర్జీ అంటే ఏంటిది, మనకు ఎనర్జీకి ఫార్ములా ఏంటి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ ఇంటూ ఎస్ బై ఇది మాస్ ఇంటూ దీన్ని మనం ఏం రాస్తాము, లెంత్ అన్నాం. డిస్టెన్స్ అంటే లెంతే. సో ఇక్కడ చూడండి, ఈ డిస్ప్లేస్మెంట్ లెంత్ రెండు సేమ్. ఎఫ్ అంటే ఏంది, ఎం ఇంటూ ఏ ఇంటూ ఎస్ బై ఎం ఇంటూ ఇది ఎల్. ఎల్ అంటే కూడా మనకు డిస్టెన్స్ ఇది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్ఎల్ క్యాన్సల్, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ రెండు సేమ్, అండ్ మాస్ మాస్ క్యాన్సల్. అండ్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇది, ఏ. ఏ అంటే ఏంటిది, యాక్సలరేషన్. ఓకేనా, ఇది దేనికి ఈక్వల్ అయింది ఇప్పుడు, ఈ ఫార్ములా దేనికి ఈక్వల్, ఏ డైమెన్షనల్ ఫార్ములాకి ఈక్వల్ ఉంటుంది, which dimension formula equal, it is acceleration. So note this. Is it completed? నెక్స్ట్ రాసుకున్నారా, సో the SI unit of magnetic flux, the SI unit of magnetic flux is, ఇక్కడ ఆప్షన్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అంటారు అండ్ ఆంపియర్ మీటర్ స్క్వేర్, థర్డ్ ది ఆయర్స్టెడ్ అంటారు, ఫోర్త్ ది వెబర్ అన్నాడు. సో ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వెబర్. ఏంటిది అది, వెబర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ 1 kilowatt hour. Number of eggs in 1 kilowatt hour. Number of eggs in 1 kilowatt hour. 1 kilowatt hour లో ఎన్ని ఎగ్స్ ఉంటాయి అన్నారు. 1 kilowatt hour లో ఎన్ని జౌల్స్ ఉన్నాయి, ఇంతకుముందు రాసుకున్నారు, 36 into 10⁵ జౌల్స్. ఓకేనా, మరి ఎన్ని ఎర్గ్స్ ఉంటాయి, ఎర్గ్స్ అన్ని. సో దానికి మనము 1 జౌల్ ఈక్వల్ టు, మనము ఇక్కడ ఇది ఇక్కడ ఆన్సర్ ఎన్ని ఎగ్స్ ఉంటాయండి, 3.6 into 10⁻13 ఎగ్స్. అంటే ఈ యొక్క కన్వర్షన్ ఉంది, 1 జౌల్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎగ్స్ అని ఉంటుంది. ఆ ఎగ్స్ దీన్ని మల్టిప్లై చేస్తే
1 kilowatt hour equal to మనకి ఎన్ని ఎర్గ్స్ ఉంటాయి? ఎర్గ్స్ లో చెప్తే 3.6 into 10 power 13 ఎగ్స్. అదే జౌల్స్ లో చెప్తే ఎంత? 36 into 10 power 5 జౌల్స్. ఓకేనా? శిరీష చెప్పు, 1 kilowatt hour equal to how many ergs? ఎన్ని ఎర్గ్స్ ఉంటాయి? 6 into 10 to the power 13x. 36 ఆ 3.6 ఆ? 3.6 సార్. అదే మనము జౌల్స్ లో చెప్పాలనుకుంటే 36 చెప్పాలి, అక్కడ డెసిమల్ ఉండదు. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హబుల్స్ కాన్స్టెంట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హబుల్స్ కాన్స్టెంట్. హబుల్స్ కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అన్నాడు. అంటే హబుల్ టెలిస్కోప్, హబుల్ అనేది మనకి స్పేస్ కి సంబంధించింది ఉంటుంది కదా, దాంట్లో దానికి తీసుకుంటే డైమెన్షనల్ ఫార్ములా అడిగాడు అనుకోండి. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ హబుల్స్ కాన్స్టెంట్, హబుల్స్ HUBBLES, హబుల్స్ కాన్స్టెంట్ ఈజ్, దీని డైమెన్షన్ ఫార్ములా T⁻⁻1 అని రాసుకోండి. T⁻⁻1. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ హబుల్స్ కాన్స్టెంట్ ఎంత? T⁻⁻1. నెక్స్ట్ క్వశ్చన్, the SI unit of moment of inertia. The SI unit of moment of inertia. Moment of inertia. Moment of inertia. Inertia spelling INERTIA. So moment of inertia ki unit enti? SI unit. That is kilogram meter square. Kilogram meter square. Next, completed SI unit of moment of inertia ఏంటి చెప్పండి? SI unit of moment of inertia kgm². kgm². నెక్స్ట్ క్వశ్చన్, ఇట్లాంటివి మనము బైహార్ట్ చేయాలి. ఇట్లాంటి డైరెక్ట్ గా మనకి ఎగ్జామ్ లోపల వస్తాయి కాబట్టి గుర్తు పెట్టుకుంటే ఆన్సర్ చేయగలుగుతాం సాల్వ్ చేయకుండానే. ఇంకోటి ఏంటంటే ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇక్కడికి ఇది అయిపోయిందా? ఓకే. Okay, the dimensional formula oh shit, 1 minute, it's powerless. Last question ఇది, దీని యొక్క ఛార్జింగ్ అయిపోయింది.
ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది మన ల్యాప్టాప్ది, ఛార్జింగ్ పెట్టలేదు నేను, బ్యాటరీ లో ఉంది. ఒక్క నిమిషం ఇది రాసుకోండి. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏంటిది? బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఈజ్, సో దీని డైమెన్షనల్ ఫార్ములా రాయమంటాడు. అప్పుడు దీని డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ml2 t⁻⁻2 θ⁻⁻1 మోల్ ఇన్వర్స్. ఓకేనా? ఇదేంది? ఇది డైమెన్షన్ ఫార్ములా. దేని డైమెన్షన్ ఫార్ములా ఇది? Boltzmann constant. Okay. So today class completed because also my battery, this laptop charging less on the. Okay. Got stop చేస్తున్నాను. Okay.